నువ్వు నిజం చెప్పేయమ్మ కుట్టి, నువ్వు జ్యోతమ్మ కూతురువని నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా అని పూజారి అంటూ ఉంటారు. ఆ మాటలకి ఏంటి పూజారి తాత, ఇన్నాళ్ళు నేను దాచిపెట్టిన నిజం ఇప్పుడు నువ్వు బయట పెడతానంటావా? ఎందుకు పూజారి తాత అంటే, ఇంకెన్నాళ్ళమ్మా నువ్వు ఈ కష్టాలను అనుభవించటం, ఎన్నాళ్ళమ్మా నువ్వు ఇంత బాధలను అనుభవించటం? ఆ శివయ్య సాక్షిగా చెప్తున్నాను, ఈరోజు నేను నిజం తేల్చి చెప్పేస్తాను అని చెప్పేసి ఇంకా పూజారి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్లీజ్ పూజారి తాత, మీరు మాత్రం అలా చేయకండి. జ్యోతమ్మకి నేనే చెప్తాను నిజం, తన కూతుర్ని నేనే చెప్తాను జ్యోతమ్మకి. నువ్వు మాత్రం ఎలాంటి ఈ సాహసం అయితే చేయొద్దు పూజారి తాత అని చెప్పి అంటూ ఉంటుంది. అవును ఫ్రెండ్స్, అసలు ఏం జరిగింది? పూజారి ఇంకా కుట్టి మాట్లాడుకున్న మాటలు ఆదిత్య విని ఏం చేయబోతున్నాడు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఆనంది అయితే ఇంకా శివయ్యకి అయితే అభిషేకం చేస్తూ ఉంటుంది. ఎలాగైనా తన నాన్నమ్మని బతికించుకోవాలని చెప్పి తాపత్రపడుతూ ఉంటుంది. అమ్మడి నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా ఏంటి అమ్మడి అంటే, నువ్వు ఆగు సీను, ఇప్పుడు నేను ఆ శివయ్యకి అభిషేకం చేయాల్సిందే అని చెప్పి అభిషేకం చేస్తూ ఉంటుంది. పూజారి తాత మీరు మంత్రాలు చదవండి పూజారి తాత అని చెప్పేసి ఇంకా మంత్రాలు చదివిస్తూ ఉంటుంది. ఇంకా అలాగే అభిషేకం చేస్తూ కింద పడిపోతూ ఉంటుంది. ఓ పక్క ఆదిత్య అయితే ఇంకా జీవన చెప్పిన మాటలు విని చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు. జీవన ఏంటి ఇలా చెప్పింది, నేను ఎన్నిసార్లు చెప్పినా ఈ ఆనంది వినదా? ఎందుకు జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్ళింది? అసలు జ్యోతి వల్లే కదా నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఆ జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళొద్దు అంటే ఆనంది పదే వెళ్ళి నన్ను బాధ పెడుతుంది. అక్కడికే వెళ్ళి తేల్చుకుంటాను అని చెప్పేసి ఇంకా డ్రైవర్ కార్తీ అంటూ ఉంటాడు. డ్రైవర్ అయితే కార్ తీసి ఎక్కడికి ఆదిత్య బాబు అని చెప్పేసి అడుగుతుండగా, నేను చెప్పిన అడ్రస్కి పోనివ్వంటే, మీ జ్యోతి అత్తయ్య వాళ్ళ ఇంటికేనంటే, షడప్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, తను నాకు అత్తయ్య ఏంటి, నాకు అత్తయ్య కాదు, లాయర్ జ్యోతి వాళ్ళ ఇంటికి పోనివ్వు అనగానే ఇంకా జ్యోతి వాళ్ళ ఇంటికి అయితే కార్ తీసుకువెళ్తూ ఉంటాడు డ్రైవరు. ఇంతలోకే శ్రీను అయితే కారుకి ఎదురుపడుతూ ఉంటాడు. ఆదిత్య బాబు మీరా, ఎక్కడికి గిట్ వెళ్తున్నారు అని చెప్పేసి శ్రీను అడుగుతూ ఉంటే, అదే ఆదిత్య చెప్తూ ఉంటాడు, నేను ఆనంది కోసం వెళ్తున్నాను. ఆనందికి ఎన్నిసార్లు చెప్పాను ఆ జ్యోతమ్మను కలవద్దని, కానీ తను మాత్రం నా మాట లెక్క చేయకుండా జ్యోతిని కలవటానికి వెళ్ళింది. ఆ లాయర్ జ్యోతి వల్లే కదా నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఆదిత్య అంటుంటాడు. ఆదిత్య బాబు మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు ఆదిత్య బాబు. అమ్మడి అక్కడికి వెళ్ళలేదు, అమ్మడి శివాలయంలో ఉంది, పూజారి తాత దగ్గర ఉంది అంటే తను అక్కడేం చేస్తుంది అని చెప్పేసి ఆదిత్య అడుగుతూ ఉంటాడు. తన అభిషేకం చేస్తుంది ఆదిత్య బాబు, శివయ్యకి అభిషేకం చేసి తన అమ్మని బతికించుకోవాలని ప్రయత్నిస్తుంది అంటే అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు. ఆ మాటకైతే ఇంకా రా అని చెప్పి చూపిస్తూ ఉంటాడు. సీన్ అయితే రా ఆదిత్య బాబు రా, నేను చూపిస్తారా అని చెప్పేసి ఇంకా ఆదిత్యనైతే ఎంట పెట్టుకొని తీసుకువెళ్తాడు. చూసావా అమ్మడి ఏం చేస్తుందో అని చెప్పేసి అనగానే ఆనంది అయితే అభిషేకం చేస్తుండగా ఒకసారిగా షాక్ అయిపోతాడు ఆదిత్య. ఇదేంటి ఆనంది జీవన చెప్పినట్టు ఆనంది జ్యోతి వాళ్ళ ఇంట్లో ఉండాలి కదా, కానీ ఇక్కడ శివయ్య దగ్గర అభిషేకం చేస్తుంది ఏంటి అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. సరే శ్రీను నువ్వు వెళ్ళు, నేను ఆనందిని తీసుకొని ఇంటికి వెళ్తాను అనగానే సరే ఆదిత్య బాబు నేను ఇంటికి వెళ్తున్నా, బెర్రను వస్తాను అని చెప్పేసి ఆదిత్యకి చెప్పి వెళ్ళిపోతాడు శ్రీను. ఇంకా ఆనంది అభిషేకం అయిపోవడంతో పూజారి తాత అయితే ఇలా అంటుంటాడు, ఏంటమ్మా కుట్టి నువ్వు ఇలా చేయటం ఏంటి? ఆ ఇంట్లో నువ్వు మహారాణిలాగా తిరగాల్సిన నువ్వు ఆ ఇంట్లో నిందలు పడి బయటికి రావటం ఏంటి అంటే, పూజారి తాత ఏది చేసినా శివయ్య సంకల్పంతోనే కదా పూజారి తాత, శివయ్య సంకల్పం లేదే ఏది ముందుకు వెళ్ళదు కదా. ఆ శివయ్య నన్ను ఇంకెంతకాలం పరీక్షిస్తాడో, పరీక్షించని తప్పే ఉంది పూజారి తాత అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది. అదేంటి ఆనంది, నువ్వు ఆ ఇంటి బిడ్డవని నీకు తెలిసి కూడా ఆ నిజం ఎప్పుడు చెప్తావమ్మా అనగానే పూజారి తాత ప్లీజ్ ఆ టాపిక్ ఇప్పుడు మాట్లాడకండి అనగానే, ఏంటి పూజారి గారు ఆనంది ఏం మాట్లాడుకుంటున్నారు, ఆ ఇంటి బిడ్డ ఏంటి, నాకేం అర్థం కావట్లేదని ఆదిత్య కొంచెం ముందుకెళ్తాడు. చూడు కుట్టి, నువ్వు కనుక నిజం చెప్పకపోతే నేనే వెళ్ళి ఆ ఇంటి బిడ్డ ఎవరో కాదు, జీవన కాదు, మీ కూతురు కాదు, జీవన అసలు మీ కూతురే కాదు, జీవన ఫ్రెండు ఆనంది ఎవరో కాదు, మీ కూతురు జీవన అని చెప్పేసి ఇంకా పూజారి తాత చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి ఆనంది షాక్ అయిపోతుంది. పూజారి తాత మీరు నిజంగా నిజం చెప్తే మాత్రం ఆనంది ఎప్పుడు ఇంకా తిరిగి ఈ గుడికి రాదు, మీ దగ్గరికి రాదు అని చెప్పేసి ఇంకా ఆదిత్య వింటుండగా ఆనంది పూజారి అయితే ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విని ఆదిత్య అయితే అంటే జీవన లాయర్ జ్యోతి కూతురు కాదా అంటే, ఆనంది లాయర్ జ్యోతి
నాకు యాక్సిడెంట్ చేసింది ఇప్పుడు ఆ లాయర్ జ్యోతియా లేదంటే ఎవరు, ఈ విషయం నేను తెలుసుకోవాలని చెప్పి ఆదిత్య ఆరాటపడుతూ ఉంటాడు. కానీ ఏం తెలియనట్టు ఆదిత్య ఇంటికి వెళ్తూ ఉంటాడు. జ్యోతి కూతురు ఆనంది అని తెలుసుకున్న ఆదిత్య ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు ఏంటి, పూజారి తాత ఆనందితో అన్నట్టుగా జ్యోతి దగ్గరికి వెళ్ళి నిజం చెప్తాడా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.